హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఇవాళ కాకరకాయ ఉల్లికారం చేయబోతున్నాను. ఈ కాకరకాయ ఉల్లికారం అనేది అసలు చేదు అనేది ఉండదు. ఈ కాకరకాయ ఉల్లికారం చపాతీలోకి, రొట్టెల్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అసలు చేదు లేకుండా ఈ కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చెప్తాను. అలాగే మధ్యలో హెల్త్కి సంబంధించిన ఇంటి చిట్కా కూడా చెప్పబోతున్నాను. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నాను. ఇలా హాఫ్ కేజీ కాకరకాయలను ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మధ్యలో గింజలు అనేది తీసేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా ఇలా ఈ మందం సైజు కట్ చేసుకోవాలి. ఈ మందం సైజు ఆ కాకరకాయలని కట్ చేసుకోవడం వల్ల మాడిపోకుండా మధ్యలో మంచిగా స్టఫింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే 3 ఆనియన్స్ సన్నగా పొడిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. మనం తీసుకున్న ఈ పాత్ర అనేది కొంచెం వెడల్పుగా మందంగా ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క అనేది వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. క్యాప్ పెట్టేసుకొని ఒక 50% ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఒక 2.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి. టుడే హెల్తీ టిప్ వచ్చేసి జలుబు దగ్గు అనేది ఇంట్లో ఉండే వాటితోటే ఎలా తగ్గించుకోవాలో చెప్తాను. ఒక 5-6 తులసి ఆకుల్ని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆ వాముని, అలాగే 1 ఇంచ్ అల్లంని 1 గ్లాస్ వాటర్లో మరిగించుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే జలుబు దగ్గు అనేది తగ్గుతుంది. టుడే చిట్కా వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. అలాగే కాకరకాయ ఫ్రై అనేది ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ అనేది ఇప్పుడు కాకరకాయలకు ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఇలానే మొత్తం అన్ని కాకరకాయలకు స్టఫ్ చేసుకోవాలి ఉల్లికారంని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలని ఈ పాత్రలో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ వరకు కాకరకాయలు మాడిపోకుండా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలాగే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కర్రీ అనేది ఈ విధంగా బాగా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ కాకరకాయలో మనం ఉల్లికారాన్ని స్టఫ్ చేయడం వల్ల కాకరకాయ తినేటప్పుడు అసలు చేదు ఉండకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీరను వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయింది. గుమగుమలాడుతూ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది.
ఫైనల్గా దించేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.